కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు అలుముకుంది. పొగమంచు కారణంగా విమానాలు ల్యాండింగ్ కు అంతరాయం ఏర్పడింది. గన్నవరం రావాల్సిన హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం, ఢిల్లీ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. విమానాల ఆలస్యంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వివరాలు మనకు కాంతి అందిస్తారు. కాంతి. జ్యోత్స్న, గన్నవరం విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వాల్సినటువంటి విమానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దట్టమైన పొగమంచు కారణంగా పూర్తిగా ఆలస్యంగా రావడము, అలాగే ప్రస్తుతం ఢిల్లీ నుంచి రావాల్సినటువంటి విమానం ఏదైతే ఉందో అది గన్నవరం విమానాశ్రయంకి చేరుకున్నప్పటికీ కూడా ల్యాండింగ్ చేసుకునేందుకు అక్కడ దట్టమైన పొగమంచు కారణంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండడంతో గాల్లోనే చక్కర్లు కొడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దట్టమైన పొగమంచు అనేది ఉదయం అంటే ఈ తెల్లవారుజాము నుంచి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి, ఢిల్లీ నుంచి, అలాగే వివిధ ప్రాంతాల నుంచి ఉదయం వచ్చేటువంటి ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లైట్స్ అన్ని కూడా పూర్తిగా లేట్గా షెడ్యూల్ నడుస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. అలాగే విమానాశ్రయానికి చేరుకున్నటువంటి విమానాలన్నీ కూడా గాల్లోనే ఉండిపోవడం వల్ల ల్యాండింగ్ కోసం క్లియరెన్స్ చేసేందుకు ఎంత ప్రయత్నించినా కూడా అవడం లేదు అనే విషయాన్ని అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పొగమంచు అనేది ఎక్కువగా ఈ 2 రోజుల నుంచి ఉంటుంది కాబట్టి రేపు ఎల్లుండి కూడా విమానాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే వాతావరణానికి సంబంధించినంత వరకు కూడా ఇంకా ఈ మంత్ అంతా కూడా ఇలాగే ఉంటుంది కాబట్టి ప్రయాణికులు ఎవరు కూడా అసౌకర్యానికి గురి కావద్దు అని చెప్పి కూడా ముందుగానే అక్కడ ఎయిర్పోర్ట్లో సూచనలు చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ హైదరాబాద్ నుంచి రావాల్సినటువంటి, అలాగే ఢిల్లీ నుంచి రావాల్సినటువంటి విమానాలు ఆల్రెడీ ఇప్పటికే గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నప్పటికీ ల్యాండింగ్ కోసం అయితే గాల్లోనే చక్కర్లు కొడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక మరికొన్ని విమానాలు అయితే పూర్తిగా ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రయాణికులంతా కూడా ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు పడుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఇంకా గన్నవరం విమానాశ్రయంలో కొనసాగుతూ ఉంది. జ్యోత్స్న. రైట్ కాంతి.